హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. జనన మరణాల మధ్య సాగే ప్రయాణమే మనిషి జీవితం. ఆ ప్రయాణములో మీరు కోరుకునేది ఆస్తుల, ఆప్తుల, ఆనందమా, విచారమా, ప్రేమ, ప్రతీకారమా, నవ్వుల, ఏడుపుల, పలకరింపుల, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మీ జీవితాన్ని యొక్క ప్రయాణానికి మీరే రథసారథి కనుక మిత్రమా, మీ ప్రయాణం ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. కానీ ఒక్కటి మాత్రం నిజం మిత్రమా, మీ ప్రయాణంలో మీరు ఏది సాధించినా చివరికి చేరాల్సినటువంటి గమ్యస్థానం మరణం. మరణం మిమ్మల్ని గెలిచేలోపు ఆప్తుల్ని గెలుచుకోండి, ఆనందాన్ని పంచుకోండి, సాటి మనుషులను ప్రేమగా పలకరిస్తూ నవ్వులు పంచండి, మంచిని పెంచండి మిత్రమా. అప్పుడే కదా బ్రతికి ఉండగా మనిషి అనిపించుకుంటారు. మరణించినాక కూడా మనుషుల యొక్క మదిలో శాశ్వతంగా బ్రతికి ఉంటారు. జీవితం మనకు గతంలోనికి వెళ్ళి జరిగినటువంటి తప్పులను సరిచేసుకునే అవకాశం ఇవ్వదు మిత్రమా. కానీ ప్రతిరోజు నిన్నటి కంటే అద్భుతంగా బ్రతికే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఊహలు మనల్ని వాస్తవికతలకు దూరంగా తీసుకుని వెళ్తాయి. కానీ ఎంత దూరము ఊహలో ప్రయాణము చేసినప్పటికీ రావాల్సింది వాస్తవికతలోనికి. ఊహలకు వాస్తవికతకు మధ్య వ్యత్యాసం గుర్తించడం మనిషి యొక్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇట్టి విషయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అద్భుతంగా చెప్పబడ్డది. యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ రియలైజ్. ఎస్, యు ఆర్ సో బ్యూటిఫుల్ బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ యూ. దేవుడు సెలవిస్తున్న మాట బైబిల్ గ్రంథంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీవితము ఒక వరం, దాన్ని అద్భుతంగా నిర్వహించుకో. భగవంతుని ఆశీస్సులు నీకు ఉన్నాయి. గాడ్ బ్లెస్.